తెలుగే కాదు టోటల్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో నెంబర్ 1 హీరో ఛాన్స్ కూడా. ఈ సినిమా మాత్రం సూపర్ హిట్ ఉన్నది. కొత్త రకం అనిపించింది నాకైతే. ఆ కృషి గారు ఇక్కడ కూర్చొని రాసుకున్నారు ఈ స్టోరీ, కానీ అద్భుతంగా రాశారు. అద్భుతంగా ఉన్న సినిమా స్టోరీ మాత్రం ఎక్సలెంట్. ఒక్కొక్క సన్నివేశం చూస్తుంటే నిజంగా లేడీ పుష్పని అనిపిస్తుంది. ఒక అల్లు అర్జున్ తర్వాత ఆ రేంజ్లో పీకలు కోసుకుంటూ వెళ్ళిపోయింది, నరుక్కుంటూ వెళ్ళిపోయింది. ఈ మధ్య వచ్చే ప్రతి సినిమాకి మనలు వైలెన్స్ అంటే బాగా ఇష్టపడుతున్నారు. సో ఆ వైలెన్స్ కూడా వల్గర్గా కాకుండా ఓవర్గా కాకుండా నేచురల్గా చూపించడం వల్ల ఇష్టపడుతున్నారేమో అని ఫీలింగ్ కలిగింది. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చిందన్న. స్వీటీ గారి నుంచి ఇట్లాంటి పెర్ఫార్మెన్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. క్రిష్ గారికి నేను ఒకటే చెప్తున్నాను, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. చాలా బాగా నరేట్ చేశారు సినిమాని. మంచి మెసేజ్ ఉన్న మూవీ. అంటే ఘాటీలో ఉండేవాళ్ళు, కొండల్లో ఉండేవాళ్ళు ఓన్లీ గంజాయి మాత్రమే సప్లై చేస్తారు, సప్లై చేయకుండా కూడా మనం ఎలా బతకొచ్చు అని చూపించాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పాటలు కానీ హైలైట్ సినిమా. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. కొంచెం ఘాటి అని చెప్పి పెద్ద లాంటి పట్టారన్న. అసలు టూ ఫ్రెండ్ అసలు బాగాలేదు. ఎందుకో క్రిష్ గారు డైరెక్ట్ చేసిన కానీ ఆయన రాసిన స్టోరీలో ఈ వర్షం ఎందుకంటే ఆయన తీసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది. ఏదైనా కోడ్ నుంచి అది సాల్వ్ చేయాలనుకుంది, కానీ కాకపోతే ఎందుకో ఆయన స్క్రిప్ట్ వైజ్గా కానీ లేదంటే రైటింగ్ వైజ్గా కానీ ఎక్కడ ఆయన మార్క్ అయితే కనిపించలేదు. కంప్లీట్గా ఎందుకో డిసప్పాయింట్ అనిపించాను. ఖచ్చితంగా ఘాటి అంటే అక్కడ ఒరిస్సాలో బార్డర్లో ఉంటే కొంతమంది ఘాట్లో పనిచేసి గంజాయి ఎక్స్పోర్ట్ క్యారీ చేస్తూ ఉంటారు. చివరికి అనుష్క గారు ఏంటంటే ఘాటి అంటే మనం ఇలా మోసుకునే కంచరగాడిలా కాదు, మనకంటూ వేరే లైఫ్ ఉంది అన్నట్టు ఒక మంచి, అంటే ఇప్పుడు అందరూ గంజాయి తీసుకొని అంటే రేటింగ్ అయితే 4.5. థ్యాంక్ యూ.